ఘనంగా జరిగిన దసరా నవరాత్రుల ఉత్సవాలు కర్నూలు జిల్లా మద్దికేర మండలం పెరవలి గ్రామంలో వెలిసిన అతి పురాతనమైన పుణ్యక్షేత్రం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ రంగనాథ స్వామి వైష్ణవ క్షేత్రమందు దసరా నవరాత్రుల ఉత్సవాలు వైభవంగా జరగడం జరిగింది. దసరా పండుగ భారతదేశంలో హిందువులు ఎక్కువగా జరుపుకుంటారు. ఈ దసరా పండుగ సెప్టెంబర్ లేక అక్టోబర్ నెలలో వస్తుంది. ఈ దసరా పండుగ దినమున దుర్గామాతను ఎక్కువగా పూజిస్తారు. దుర్గామాతకు నవరాత్రుల పూజలు, నైవేద్యాలు పెట్టి కుంకుమార్చనలు, అభిషేకాలు, నైవేద్యాలతో పూజలతో పాల్గొంటారు. ఈ దసరా పర్వదినాలలో దేవీ నవరాత్రుల పూజలు సెప్టెంబర్ నెల 22 తారీఖు నుండి అక్టోబర్ 2వ తేదీ వరకు అమ్మవారి అలంకరణలు రోజుకొక అలంకరణగా అలంకరిస్తారు. ముఖ్యంగా ఈ నవరాత్రుల్లో 7, ఈ సంవత్సరం 10 రోజులు రాత్రులు, ఒక పగలు అనగా 11 రోజులు వచ్చినవి. ఇది 70 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే వచ్చును. ఈ కార్యక్రమంలో కార్యనిర్వహణాధికారి ఆర్ వీరయ్య, ప్రధాన అర్చకులు కోమండూరి రంగనాథాచార్యులు, నరసింహస్వాములు, మధుస్వామి, దేవస్థాన సిబ్బంది, రఘు, పాలక మండలి సభ్యులు తదితరులు పాల్గొనడం జరిగింది. ब्रह्मादि वंदे जगदेक वंदे रंगे मुकुंदे मुदितारविंदे गोविंद देवाखिल देवदेवा श्रीरंग देवे नमतां नमामि. శ్రీ రంగనాథ స్వామి ప్రసన్న కర్నూలు జిల్లా మద్దికేర మండలం పెరవలి గ్రామం వేయించే శ్రీ రంగనాథ స్వామి అతి పురాతన వైష్ణవ క్షేత్రం నందు నవరాత్రి ఉత్సవములు వైభవంగా జరిగినాయి. మొదటి రోజు నుండి కూడా ప్రతిరోజు ఉదయము ప్రత్యేక అలంకారములు, భూదేవి అమ్మవారికి, రాజ్యలక్ష్మి అమ్మగారు ప్రత్యేక అలంకారములు, స్వామివారికి విశేష పూజలు, తదనంతరం సాయంకాలం మహా గ్రామోత్సవం ద్వారా ప్రతిరోజు ఒక అలంకారంతో శ్రీదేవి అమ్మవార్లకు, రాజ్యలక్ష్మి అమ్మవార్లకు, రంగనాథ స్వామి వారికి కూడా వైభవంగా జరిగినాయి. ఈరోజు చివరి రోజు విజయదశమి సందర్భంగా భూదేవి అమ్మవారికి, రాజ్యలక్ష్మి అమ్మవారికి రాజరాజేశ్వర అలంకారంతో స్వామివారిని సేవించారు. భక్తులందరూ స్వామివారిని పునీతులు కావాల్సిందిగా కోరుతున్నారు. శ్రీ రంగనాథాయ నమః. శ్రీ రాజ్యలక్ష్మినే నమో నమః. దేవీ నవరాత్రులు అత్యంత వైభవంగా 22వ తారీఖు ప్రారంభమయ్యి 2వ తారీఖు శ్రీ రాజ్యలక్ష్మి అలంకార ప్రయుక్త సేవతో ముగిసింది. మొదటగా దేవీ నవరాత్రులు అమ్మవారు 9 రోజుల పాటు మహిషాసురుడనే రాక్షసుని సంహరించడం కోసం అమ్మవారు 9 రాత్రులుగా 9 అవతారాలు అవతరించి చివరి అవతారంగా శ్రీ మహాలక్ష్మీదేవిగా అవతరించి అందరికీ శుభాలు చేకూరుస్తుంది. మొదటగా అమ్మవారు బాలా త్రిపుర సుందరీదేవిగా, తదనంతరం మహాగాయత్రీదేవిగా, అత్యంత పవిత్రమైనటువంటిది 70 ఏళ్లకు ఒకసారి వచ్చేటువంటి శ్రీ కాత్యాయని అలంకార రూపిణిగా, తదనంతరం అన్నపూర్ణాదేవిగా, తదనంతరం శ్రీ మహాదేవాదిదేవిని లక్ష్మీదేవిగా, శ్రీ చాముండీదేవిగా, శ్రీ మహిషాసుర మర్దినిగా, అలాగే సర్వాంతర్యామి అయినటువంటి శ్రీ కనకదుర్గగా, సర్వం శ్రీ మహాలక్ష్మిగా అమ్మవారు అవతరించి 9 రోజుల పాటు అత్యంత వైభవంగా ఉత్సవ కార్యక్రమాలు జరిపించుకుంది. అలాగే అత్యంత విశేషించి ఈసారి 10 రోజులు రాత్రుళ్ళు, ఒక పొగలు అనగా 11 రోజులు వచ్చినది. ఇది 70 ఏళ్లకు ఒక్కసారిగా వస్తుంది. ఇలాంటి విశేషమైనటువంటి ఈ కార్యక్రమము అత్యంత వైభవంగా పెరవలి గ్రామంలో వెలిసినటువంటి శ్రీ రాజ్యలక్ష్మి అమ్మవారు వైభవోపేతంగా, శ్రీ భూదేవి అమ్మవారు వైభవోపేతంగా నవరాత్రి ఉత్సవములు కార్యక్రమాలు జరిపించుకున్నది. ప్రతిరోజు ఉదయం అభిషేకానంతరం ఆ అలంకరణలు చేసి, తదనంతరం లక్ష్మీ సహస్రనామ కుంకుమార్చనలు జరిపి సాయంకాలం తూర్పు గ్రామోత్సవ కార్యక్రమాలు ముగించుకొని అత్యంత విజయోపేతంగా ఉత్సవాలు ముగిశాయని ఇందు తెలియజేస్తున్నాను. ఓం శ్రీ రాజ్యలక్ష్మినే నమః. శ్రీ రంగనాథాయ నమః.